శరణు తల్లి, శరణు. చెప్పు బిడ్డ, చెప్పు బిడ్డ. తల్లి ఏం కావాలి కోరుకో. నేను సమ్మక్క సారక్కను బిడ్డ. నేను ఎప్పుడు ప్రజల పట్లనే ఉంటా బిడ్డ. ఇక చెప్తున్నా బిడ్డ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఈరోజు ప్రజల కష్టాలని తెలుపుతూ, ఈరోజు ఒక్కటి కాదు రెండు కాదు బిడ్డ, ఎంతో మంది బిడ్డల కష్టాలని తెలుపుతూ హెచ్ఎం టీవీని నడుపుతున్నందుకు ఈరోజు వాళ్ళ బిడ్డలందరికీ కూడా, నా బిడ్డలందరికీ కూడా, నా కొడుకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఎప్పుడు ఇట్లనే చేస్తూ నా మట్టి బిడ్డల్ని వెలిక్కి తీయాలని కోరుకుంటున్నా బిడ్డ. అట్లనే బిడ్డ అయినా బిడ్డ, అట్లనే హెచ్ఎం టీవీ చూస్తూ ఈరోజు ఎంతో మంది బిడ్డలు ఈరోజు నా కళ్ళ ముందు కనిపిస్తారు బిడ్డ. ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు బిడ్డ. ఆ బిడ్డలందరికీ కూడా, ఆ చూస్తున్న బిడ్డలందరికీ కూడా బిడ్డ నా ఆశీస్సులు, నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి బిడ్డ. శరణు తల్లి, శరణు శరణు. శాంతించు, శాంతించు తల్లి, శాంతించు. మీరు చెప్పిన ప్రకారంగానే మేము ఉంటాం. కాబట్టి ఇవాళ సమ్మక్క సారక్క తల్లి కూడా ఈరోజు మనల్ని ఆశీర్వదించింది కాబట్టి ఇక మనకి డోకన లేదు. ఏమంటాయన్న? అవును అక్క. ఇక మంచి మంచి పాటలు వాడుకునేది మళ్ళీ మా రంజితన్న వాడాలి, ఈరోజు మా అందరూ వాడాలి కాబట్టి మరిన్ని పాటలు వీడియో ముందు మారిపోయిన పాటలు ఒక చిన్న విరామం. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? షూర్. ఏమైంది? కాల్ చేసుకోండి, నేను డబ్బులు తీసుకోను. కేవలం కాలింగ్ కోసం ఫోన్ వాడటం ఓల్డ్ ఐడియా. న్యూ ఐడియా. ఐడియా 3G స్మార్ట్ ఫోన్ ఫేస్బుక్, మెయిల్, సెర్చ్, మ్యూజిక్, షాపింగ్, యూట్యూబ్ తో అంటే ఇంటర్నెట్ యొక్క పూర్తి పవర్ తో పాటు ₹5850కు ఇంకా ఇతర డేటా లాభాలు. సర్చ్ చేసుకోండి, మెయిల్, సెర్చ్ చేసుకోండి. నేను డబ్బులు తీసుకోండి. అవ్వండి ఫ్రెష్, అవ్వండి మెగా ఫ్రెష్, పూర్తిగా ఫ్రీ. కొనండి 4 సింథాల్ ఫ్రెష్ సబ్బులు, పొందండి సింథాల్ టాల్క్ ఫ్రీ. కొత్త ఫేరవా శుద్ధమైన కాశ్మీర్ కుంకుమ పువ్వు, అతి మధురం మరియు పాలతో. ఇది ఇస్తుంది తెల్లని ముఖ ఛాయ, నల్లని మచ్చల తగ్గింపు, జిడ్డులేని తాజా చర్మం. సాటిలేని ఫేనస్ ఛాలెంజ్ తీసుకోండి. ఫేరవా ఫ్రమ్ క్యావెన్ కేర్. అవ్వండి ఫ్రెష్, అవ్వండి మెగా ఫ్రెష్, పూర్తిగా ఫ్రీ. కొనండి 4 సింథాల్ ఫ్రెష్ సబ్బులు, పొందండి సింథాల్ టాల్క్ ఫ్రీ. ఇంకేంట్రా విశేషాలు? చాలా ఇది ఏంటి? వేలు నాకోవడమా? పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం. బొంగేం కాదు, 3 ఏళ్ళ నుంచి నా ఇంట్లో చూస్తున్నారు. నాకే దిక్కులేదు, నీకెవడరా ఇచ్చేది అంత ఈజీగా? వచ్చే నెల నా పెళ్లి, తప్పకుండా. ఈ రోజే మీ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోండి. easymatrimony.com. రాజీవ్ యువ కిరణాలు, అవధుల్లేని అవకాశాలు, నిరుద్యోగ నిర్మూలనకు విప్లవాత్మక చర్యలు. రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మిషన్ కు శ్రీకారం. సాంకేతిక విద్య, సేవా రంగాల్లో సంపూర్ణ శిక్షణ, ఉపాధి కల్పన. చదువుకున్న యువకులకు ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ అవసరం ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగ అవకాశాలు కలిగివ్వాలనే ఉద్దేశంతో మనం పెద్ద ఎత్తున ఈ ట్రైనింగ్. విజయానికి ఆరంభం శ్రీ మేధావి. సిసిటిలో ఆల్ ఇండియా 4, 7, 7, 9, 10 ర్యాంకులతో పాటు మళ్ళీ 93% అత్యధిక పాస్ పర్సెంటేజ్ తో రికార్డ్ సాధించిన శ్రీ మేధావి. CA/IPCC బ్యాచ్ January 25th. శ్రీ మేధావి వికరీ సింబల్ ని గమనించి చేరండి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం. తెలుగు జాతి పులకింపజేసేటువంటి రచనలు ఈ ప్రదేశంలో వచ్చినాయి. ప్రభుత్వం తెలుగు భాషలోనే అన్ని రకాల కార్యక్రమాలు చేయాలి. మౌఖిక భాషగా ఉంటే ఆ భాష బతికినట్లు కాదు. ఇంగ్లీష్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కానీ తెలుగుని వెనక చేయటం లేదు. తెలుగు భాష దశ దిశ గుంటూరు సదస్సు ఆదివారం ఉదయం 10:30 గంటలకు. అలా కాదమ్మా, ఇటు విను. నాన్న, మీరు బాగా పాడుతున్నారు. ఇప్పుడు రిటైర్ కూడా అయ్యారుగా. అల్లుని వెతకాలి, ఆ తర్వాతే పాటలైనా ఆటలైనా. ముందా గోడ సంగతి చూడండి. ఏమైంది నాన్న, అల్లుడు దొరికాడా? రాయల్ ప్లే మీ ఇంటికే కాదు మీలోనూ కొత్త మార్పుని తెస్తుంది. జీవితం శుభప్రదంగా ఉండాలి అంటే ఆలోచనలు కూడా శుభప్రదంగా ఉండాలి. శుభప్రదమైన ఆలోచనలు రావాలి అంటే శుభప్రదమైన ఇల్లు ఉండాలి. అటువంటి అందమైన ఇంటిని
మీకు అందిస్తున్నది శుభగ్రహ. ఇహనే శుభస్య శీఘ్రం అనుకుందాం. అందమైన ఊహకి పొందికైన రూపం శుభగ్రహ. ఈయన సమీర్, తను ఆయుష. ఆయుష బొట్టు కూడా లేదు. అయితే తప్పకుండా వీళ్ళు చక్ర గోల్టీ. 25 సంవత్సరాలుగా మీరు ఆస్వాదించిన బంగారు రుచి. బాగుంది. ఇంకో కప్ ఇస్తారా? రంజాన్ కి పాయసం ఇస్తారా? చక్ర గోల్టీ కళ్ళు మాత్రమే కాదు, మనసును కూడా తెరవండి. రాహుల్, రోజీ, సల్మా కర్తార్లు నా నర్సింగ్ హోమ్ లో జన్మించారు. అందుకనే వారందరి జన్మదినం నమోదు చేయడం అంటే రిజిస్ట్రేషన్ చేయడం నా బాధ్యత. పోతే వారి జన్మదిన సర్టిఫికెట్ ను మున్సిపల్ ఆఫీస్ నుండి తెచ్చుకోవడం మాత్రం వారి తల్లిదండ్రుల కర్తవ్యం. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు చారిటబుల్ హాస్పిటల్స్ యొక్క చట్టబద్ధమైన కర్తవ్యం వారి వద్ద జన్మించిన బిడ్డల రిజిస్ట్రేషన్ తప్పక చేయడమే. ఈ బ్రతుకులు పండించాలి, అదే మన కర్తవ్యం. జన్మదిన రిజిస్ట్రేషన్ ప్రతి బిడ్డ జన్మ హక్కు. అవ్వండి ఫ్రెష్, అవ్వండి మెగా ఫ్రెష్, పూర్తిగా ఫ్రీ. కొనండి 4 సింతాల్ ఫ్రెష్ సబ్బులు, పొందండి సింతాల్ టాల్క్ ఫ్రీ. అసమాన ప్రతిభ, నిరుపమాన నిబద్ధత, ఈ రెండింటి మేలు కలయికే శ్రీ శాంతి సువర్ణ కుటీర్. అంతర్జాతీయ ప్రమాణాలతో సకల సౌకర్యాల సమాహారంగా విశాఖలో రూపొందుతోన్న అద్భుత నగరి శ్రీ శాంతి సువర్ణ కుటీర్ ఈ నెల 28న కళా తపస్వి కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ప్రారంభం. కాంప్లాన్ తాగడం వల్ల పిల్లలు పెరుగుతారు తెలుసు నాకు, కానీ రెట్టింపు వేగంతోనా? అందుకే నేను నాలాంటి తల్లులు నిజం ఏమిటో తెలుసుకోవడానికి వెళ్ళాం. వందలాది పిల్లల మీద 1 ఏడాది పాటు జరిపిన విజ్ఞాన పరిశోధన తరువాత నిరూపితమైన విషయం, కాంప్లాన్ తాగని పిల్లలు పెరిగారు కేవలం ఇంతే. కానీ కాంప్లాన్ తాగిన పిల్లలు పెరిగారు అంతకంటే రెట్టింపు. ఇప్పుడు రెట్టింపు వేగంతో పెరగడానికి సిద్ధం కండి. కాంప్లాన్ తాగండి, రెట్టింపు వేగంతో పెరగండి. దీనికి నీళ్లు పట్టే అవసరం ఒక్కసారి అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎల్ఐసి వారి బీమా బడ్జెట్ ఒక సింగిల్ ప్రీమియం మనీ బ్యాక్ పాలసీ. వివరాలకు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ను గానీ ఏజెంట్ ను గానీ సంప్రదించండి. రండి కూర్చోండి. నిన్న మొబైల్ ఇంట్లో మర్చిపోయాను, రేపు వస్తాను. చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా, పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. ఆల్ ఈజ్ వెల్. Experience the thrill. Mahindra XUV 500. Hyosung 650 naked bike details. ఈ ఆదివారం సాయంత్రం 6:30 మీ టాప్ గేర్ లో. Don't miss. జీవితం శుభప్రదంగా ఉండాలి అంటే ఆలోచనలు కూడా శుభప్రదంగా ఉండాలి. శుభప్రదమైన ఆలోచనలు రావాలి అంటే శుభప్రదమైన ఇల్లు ఉండాలి. అటువంటి అందమైన ఇంటిని మీకు అందిస్తున్నది శుభగ్రహ. ఇహనే శుభస్య శీఘ్రం అనుకుందాం. అందమైన ఊహకి పొందికైన రూపం శుభగ్రహ. దోమలు దోమలు తక్కువ పొగ్గల్ది. దోమల్ని వెతుకుతున్నావా? మమ్మీ ఛాలెంజ్ ఇది. ఒక్కటైనా దొరికిందా? గుడ్ నైట్ అడ్వాన్స్ లో స్మోక్ కాయిల్ యాక్టివ్ ఫిల్టర్స్ తో పాటు పొగ తక్కువ మరియు ప్రభావం ఎలా అంటే ఒక్క దోమ కూడా దొరకదు. పొగ ఉండదు, ప్రభావం చూపుతుంది. కొత్త ఫేరవా శుద్ధమైన కాశ్మీర్ కుంకుమ పువ్వు అతి మధురం మరియు పాలతో. ఇది ఇస్తుంది తెల్లని ముఖ ఛాయ, నల్లని మచ్చల తగ్గింపు, జిడ్డులేని తాజా చర్మం. సాటిలేని ఫేర్నెస్ ఛాలెంజ్ తీసుకోండి. ఫేరవా ఫ్రమ్ క్యావెన్ కేర్. తెచ్చుకోండి హిట్ ర్యాట్ కిల్. విరవండి, కత్తిరించండి, ఉంచండి. ఎలుక దీన్ని తింటుంది, తరువాత ఇది ఎలుకను తింటుంది. హిట్ ర్యాట్ కిల్, ఇంటికి పిల్లి. దీనికి నీళ్లు పట్టే అవసరం ఒక్కసారి అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎల్ఐసి వారి బీమా బడ్జెట్ ఒక సింగిల్ ప్రీమియం మనీ బ్యాక్ పాలసీ. వివరాలకు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ను గానీ ఏజెంట్ ను గానీ సంప్రదించండి. అవ్వండి ఫ్రెష్,
అవ్వండి మెగా ఫ్రెష్, పూర్తిగా ఫ్రీ. కొనండి 4 సింతాల్ ఫ్రెష్ సబ్బులు, పొందండి సింతాల్ టాల్క్ ఫ్రీ. గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారావో చెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారావో చెల్లెల్లార. తగా పడ్డ తెలంగాణ దప్పుల మోతో అన్నల్లారావో చెల్లెల్లార మువ్వల మోతో అన్నల్లారావో చెల్లెల్లార. రండి కూర్చోండి. నిన్న మొబైల్ ఇంట్లో మర్చిపోయాను, రేపు వస్తాను. చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా, పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. ఆల్ ఈజ్ వెల్. అతీంద్రియ శక్తులతో మిలమిలలాడే అద్భుత స్ఫటికం. ఆ స్ఫటికం కోసం ఓ దుష్టశక్తి ఏం చేసింది, ఎన్ని కుయుక్తులు పన్నింది, వాటిని సూపర్ పవర్ ఎలా అడ్డుకుంది? క్షణం క్షణం సస్పెన్స్, ఎడతెగని ఉత్కంఠ. ప్రతివారం బుజ్జాయిల మనసు దోచే వినోదం. సూపర్ కిడ్ త్వరలో మీ ముందుంచబోతోంది HMTV. నగర జీవితమే గలగల ప్రవాహం. ముడిపించే సమైక్య జీవన సౌందర్యం. తార్నాకలోని బాలాజీ అపార్ట్మెంట్ లైవ్ ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు. మారుమోగిన పాటికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మన ముందుకి నెక్స్ట్ రాబోతున్నారు మన రంజితన. ఇప్పుడు నీ దగ్గర నుంచి ఇప్పటిదాకా పల్లె తల్లి గురించి వాడి ఆ పల్లె వాతావరణం అంతా ఇక్కడ దింపినావు. మరి ఇప్పుడు ఏం పాడబోతున్నావు? తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ ఒక ఉద్యమ గీతం పాడదామని. తెలంగాణ ఉద్యమ గీతం. ఉద్యమ గీతం అంటే మళ్ళా ప్రతి ఒక్కరు ఎగరాలి, అట్లుండాలి. మళ్ళా ఏం పాటనా ఉద్యమం? ఆడిగా ఊడిగా బాంబాయి వెన్నెలన్న రాసిన పాట. వెన్నెలన్న రాసిన పాట ఇప్పుడు పాడబోతున్నావు. పాడరానా? ఆడిగా ఊడిగా బాంబాయి రే మాట పాటలు తూటాయి రే. 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 తెలంగాణలో సురువాయి రే ఇక డప్పుల దరువుల మోతాయి రే. తెలంగాణలో సురువాయి రే ఇక డప్పుల మోతలు మోతాయి రే. ఆ డప్పుల దరువుల మోతాయి రే, తిరుగుబాటు పొరుపాటాయి రే. డప్పుల దరువుల మోతాయి రే, తిరుగుబాటు మోతాయి రే. ఆడిగా ఊడిగా ఆడిగా ఊడిగా బాయి రే. ఆడిగా ఊడిగా బాయి రే. ఆడిగా ఊడిగా బాయి రే పాటలు తూటాయి రే. ఆడిగా ఊడిగా బాయి రే మాట పాటలు తూటాయి రే. తెలంగాణలో సురువాయి రే ఇక డప్పుల దరువుల మోతాయి రే. తెలంగాణలో సురువాయి రే ఇక డప్పుల మోతల మోతాయి రే. ఓరుగల్లు జిల్లా పోరుకు సయ్యంటూ అసైదులా అసైదులా. ఓరుగల్లు జిల్లా పోరుకు సయ్యంటూ అసైదులా అసైదులా. పోరుకు ముందు పలికేక పెట్టింది అసైదులా అసైదులా. కార్మిక కర్షక కల్లోల జీవులు అసైదులా అసైదులా. కథన రంగానికి కన్నెర్ర చేసిల్లు అసైదులా అసైదులా. స్వరాష్ట్ర సాధనకు సమర శంఖమోది అసైదులా అసైదులా. పల్లె పట్టణాల ప్రజలంతా కలిసి ఉద్యమానికి మేము సిద్ధమంటున్నారు. ఆడిగా ఊడిగా ఆడిగా ఊడిగా ఆడిగా ఊడిగా బాంబాయి రే మాట పాటలు తూటాయి రే. ఆడిగా బాంబాయి రే మాట పాటలు తూటాయి రే. ఇక తెలంగాణలో సురువాయి రే ఇక డప్పుల దరువుల మోతాయి రే. తెలంగాణలో సురువాయి రే ఇక డప్పుల దరువుల మోతాయి రే. ఆ డప్పుల దరువుల మోతాయి రే, తిరుగుబాటు పొరుపాటాయి రే.
బిడ్డలంతా ఆదిలాబాదు తల్లి అడవి బిడ్డలంతా నిగురు గప్పిన నిప్పు రవ్వలై చిన్నవాడికే భూమి దక్కాలని దండు గట్టి పోరు జెండ పట్టినారు ఈ దోపిడి రాజ్యాన్ని కూల్చదోయే వాళ్ళు కొండ కోణాలన్నీ దద్దరిల్లేలా గిరిజన దండాలు గట్టిస్తూ ఉన్నాయి అడిగబూడిగా బాంబాయి రే మాట పాటలు కూటారే ఆడిగబూడిగా బాంబాయి రే మాట పాటలు దంబాయి రే తెలంగాణలోని సురువాయి రే ఇక డప్పుల దర్వుల మోతాయి రే సురువాయి రే ఇక డప్పుల మోతలు దర్వాయి రే డప్పుల దర్వుల మోతాయి రే తిరుగుబాటు పొరుపాటాయి రే డప్పుల దర్వుల మోతాయి రే తిరుగుబాటు పొరుపాటాయి రే కరీంనగర్ చూడు కత్తులను రిమింది కరీంనగర్ చూడు కత్తులను రిమింది ఉప్పెనయ్యి లేచి ఉధృతమై నేడు వీరతిలకం దిద్ది విజయ కడిగా మెచ్చి సిరిసిల్ల జైత్యాల సినిమా గజ్జనై సాధన వ్యక్తియ నేతాలను ఆయుధమెత్తి కలుతున్నారు చూడు అంతిమ పోరుకు సిద్ధమయ్యి నేడు అడిగబూడిగా బాంబాయి రే మాట పాటలు కూటారే తెలంగాణలోని సురువాయి రే ఇక డప్పుల దర్వుల మోతాయి రే డప్పుల దర్వుల మోతాయి రే తిరుగుబాటు పొరుపాటాయి రే డప్పుల దర్వుల మోతాయి రే తిరుగుబాటు పొరుపాటాయి రే నిజంగా అన్న దుమ్ము దులిపిన పాటను అసలు నిజంగా చాలా బాగా పాడన్నా అన్న. తెలంగాణ పాటలు పాడడానికి ఈరోజు ఏదో ఒక అంశం నిన్ను కదిలిస్తే తప్ప తెలంగాణ పాట మన గుండెల నుంచి రాదు. కాబట్టి ఏ అంశం నిన్ను బాగా బాధ పెట్టింది? తెలంగాణలో ఏ అంశం బాగా బాధ పెట్టింది? తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు ఈరోజు మాకు పదవులు అక్కర్లేదు, మా తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు, మా ఖనిజ సంపద దక్కుతాయి అని ఈరోజు విద్యార్థులను చూసి నేను ఈ విధంగా బాధపడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేదికల మీద పాటలు పాడి ఈ యొక్క ఉద్యమం వైపు ఎంతో మంది జనాలను కూడా నా యొక్క విధంగా కూడా జనాలను ఉత్సాహపరుస్తూ ఈ యొక్క తెలంగాణ పాటలు పాడడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా జనాలను పరిచి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని అనుకుంటున్నారన్న. కాబట్టి విద్యార్థుల గురించి చాలా గొప్ప చెప్పినాం. అందుకే అంటున్నాం, విద్యార్థుల రక్తము చిందని పారేలేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు. విద్యార్థులైన పోరాటం లేదు, విద్యార్థులైన చరిత్ర లేదు. కాబట్టి త్వరలోనే మన తెలంగాణ సాధించుకోవాలని ఈ పాట ద్వారా చాలా చక్కగా చెప్పావన్నా. కాబట్టి మీ అందరితో పాటు నేను కూడా ఏమీ తీసిపోనంటూ ఒక చిన్నారి బిడ్డ మన దాంట్లో ఉంది. ఇప్పుడు ఒక చిన్నారి కోకిల. కాబట్టి ఒక్కసారి రేష్మని రావాల్సిందో కోరుకుంటున్నాము. ఒక్కసారి ఆ చిన్నారి చెల్లికి సపోర్ట్ కొట్టాలన్న అందరూ. నిజంగా చెప్తున్నా, ఈ పిల్లని చూస్తే గింతంత కనిపిస్తుంది కానీ పాటల తూట నిజంగా ఎంత బాగా పాడతావు కదరా నువ్వు, మస్తు పాడుతుంది చెల్లె. కాబట్టి తిన మనసులో ఉన్న పాటలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు ఎప్పటి నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేసినవురా? సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి పాడుతున్నావు. ఎక్కువ ఏ పాటలు పాడేదాన్ని నువ్వు చిన్నప్పటి నుంచి? తెలంగాణ పాటలు పాడతావు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. చదువుతున్నా లేకపోతే మొత్తం పాటలతో చదువుకుంటూ సాంగ్స్ పాడుతున్నావు? వెరీ గుడ్. మరి ఇప్పుడు ఏ పాట పాడబోతున్నావు? ఆకాశం కిందికి వస్తే. ఆకాశం కిందికి వస్తే అమ్మని అడుగుతావు అని చెప్పి పాడుతున్నావు. పాడు మరి. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, నవమాసాలు
చాలా బాగా పాడారు రేష్మి. ఒక తల్లి లేకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ బిడ్డ ఎలా తనలాడుతుందో అని చెప్పింది ఈ పాట రూపంలో. నిజంగా చాలా బాగా పాడావు కూడా. మరి పెద్దగా నాకు ఏం కావాలనుకుంటున్నావు? ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు అనగానే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. పెద్దగా నేను డాక్టర్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలని ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. మరి నువ్వు పెద్దగా ఏం కావాలనుకుంటున్నావు? నేను ఒక పెద్ద సింగర్ని కావాలని కోరుకుంటున్నాను. పెద్ద సింగర్ కావాలనుకుంటున్నావా? మరి ఇప్పుడు ఆల్రెడీ సింగర్ అయ్యావు కదా, ఇంకా పెద్ద సింగర్ కావాలనుకుంటున్నావు. మరి పెద్ద సింగర్ కావాలంటే ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కూడా కోరుకుంటున్నాం రేష్మి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ముందుకు నెక్స్ట్ ఒక మంచి కళాకారుడు శ్రీనివాస్ అన్న వస్తున్నాడు. ఒకసారి శ్రీనివాస్ అన్నకి చప్పట్లు కొట్టాలి. శ్రీనివాస్ అన్న చూడడానికి మంచిగా కనిపిస్తావు, మరి ఏం పాట పాడుతున్నావు?